మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. దశరథ మహారాజు గారి గురించి మాట్లాడితే, అయోధ్యని గురించి తెలుసుకుంటే, రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఏమన్నారో తెలుసా? పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయినటువంటి అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు. యోజనము అంటే 9 మైళ్ళు. అయితే ఆ నగరానికి మధ్యగా రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ఆ రాజ్యంలో ధాన్యము, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఏ ఇంట్లో కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళుట. అందరూ కూడా ధర్మం తెలిసిన వాళ్ళేట. ఎవ్వరికీ కూడా అసంతృప్తి అనేది లేదట. అందరూ కూడా ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యాన్ని పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేదట. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడుట. దశరథ మహారాజు గారికి 8 మంది ప్రధానమంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారట. వాళ్ళ దృష్టి జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు, ఎల్లప్పుడూ కూడా దశరథ మహారాజు గారికి సలహాలిచ్చేటువంటి ఋత్విక్కులు, ఇతరమైనటువంటి బ్రాహ్మణులు, మంత్రులు, వీళ్ళందరూ ఉండేవారు. ఆ మంత్రులు కూడా అపారమైనటువంటి విద్య కలిగినటువంటి వాళ్ళు, పని చేయటం తెలిసినటువంటి వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, సావధాన చిత్తం కలిగినటువంటి వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడుట. ఇలా ఇన్ని ఉన్నా కూడా ఆ దశరథ మహారాజు గారికి ఒక్కటే బాధ ఉండేది. వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు తనకు లేడు అని చెప్పి. ఆయనకప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితుల్ని పిలిపించి అందరికీ తన ఆలోచన చెప్తే అందరూ సరే అని చెప్పటం, అశ్వమేధ యాగానికి కావలసినటువంటి సంభారములన్నీ కూడా తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలోని యాగమండపాన్ని నిర్మించుకున్నారట. దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కు పైగా భార్యలు, కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలు పెడుతూ తన పత్నులను దీక్ష స్వీకరించమన్నారట. అంతఃపురంలోకి వెళుతూ ఉన్నటువంటి దశరథ మహారాజు గారితో సుమంత్రుడు సంతానానికి సంబంధించినటువంటి ఒక విలువైన వివరాన్ని, విశేషాన్ని దశరథ మహారాజు గారికి చెప్పడం జరిగిందంట. అది ఏమిటో, ఏం చేశారో ఆ తర్వాత మరొక్క మారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.